చెప్పారు కదా, మేము ఎవరు మద్దతు లేకుండా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వైసీపీ పోటీ చేసి నానా రకాలుగా దొంగ ఓట్లని దొంగ ఓటర్లని పెట్టి వెండి కాయిన్లు ఇచ్చి మనిషికి 5,000 ఇచ్చినా సరే మేము గెలిచాం కదా. మా బలం ఏంటో ప్రజలు చూశారు కదా. కాబట్టి అంతర్ధానం అయిపోతున్నటువంటి మీ పార్టీ, రోజుకొకటి వెళ్ళిపోతున్నటువంటి మీ పార్టీని మీరు చూసుకోండి. రైట్, మాట కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ఒకసారి. రైట్, రఫీ గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు వాసుదేవన్ గారు ఈ రోజున చంద్రబాబు నాయుడికి అదే విధంగా నారా లోకేష్ కి అసలు ఈ బాధ బహుశా పగోడికి కూడా రాకూడదు అని అంటారు కదా ఒక సామెత. అలాంటి పరిస్థితి అండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్. ఎందుకు అనంటే ఒక పక్కన ఇప్పుడు అంత మాట అన్న తర్వాత మేము 40 ఏళ్ల పార్టీని మేము నిలబెట్టాము అన్న తర్వాత ఈ రోజున క్యాడర్ అంతా కూడా, క్యాడర్ అంటే మీరు ఇందాక చెప్పినటువంటి మాట వాస్తవం అండి. ఒక స్థాయి లీడర్లు అందరూ ఏది సోషల్ మీడియా. ఒక మీకు సింపుల్ గా 1-2 పోస్ట్ చెప్తాను. మేము 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాడు, పార్టీ ఓడిపోయింది అని, ఇంతకన్నా పార్టీని చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అనేటువంటి విధంగా వాళ్ళ పార్టీ నాయకులు పెట్టినటువంటి. అదేవిధంగా బండి కింద నడుస్తున్నటువంటి కుక్క బండిని తనే నడుపుతున్నానని భ్రమపడతా ఉంటది. అలాంటి వ్యాఖ్యలు ఇవి పవన్ కళ్యాణ్ అని. మీకు నాకు ఇద్దరికి తెలిసిన ఒక ఉమ్మడి మిత్రుడు పెట్టిన పోస్టే అది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అనంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత ఆవేదన పార్టీలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఇప్పుడు ఇదే డిబేట్ లో రావి సౌజన్య గారు ఎంత క్లారిటీగా చెప్పారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో విజయవాడలో 50 మంది లేరు, మీ పార్టీ పరిస్థితి దాని. ఎందుకంటే వాళ్ళ నాయకుడు మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఒక్క ప్రకటన కూడా ఒక మిత్రుడుగా ఉండి మిత్రధర్మాన్ని పాటించకుండా ఒక మిత్ర పార్టీ గురించి ఇలా మాట్లాడి ఉండకూడదు అని రిక్వెస్ట్ పూర్వకంగా కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు కానీ లేక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ గా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజున దుస్థితి ఉందంటే దీనికి కారణం ఒకటండి. ఎందుకంటే నేను చెప్పనా, చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మీరు గమనిస్తే పిఆర్పి విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మీడియా కానివ్వండి, పిఆర్పిని మూసేసేంత వరకు, జెండా ఎత్తేసేంత వరకు వీళ్ళు ఎలా వెంటబడ్డారు, ఏం చేశారో చూసాం. వీళ్ళే సామాన్యులు కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మీద 2017-18లో విమర్శలు చేసినప్పుడు ఏ విధంగా దాడి చేశారు అనేటువంటిది కూడా చూసాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, పవన్ కళ్యాణ్ ఒక్క మాట అనలేనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కి వెన్నులో వణుకు పుడుతుంది. దీనికి కారణం ఎవరు అంటే బీజేపీ. చాలా స్పష్టంగా బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడటం వెనక, ఈ రోజే మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదు మొదటిసారి మాట్లాడింది. ఇదే ప్రభుత్వంలో ఉండి హోంశాఖ ఫెయిల్ అయిందని మాట్లాడాడు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడాడు, మహిళల రక్షణ విషయంలో ఇలాంటి అనేకమైనటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ ఎత్తు చూపుతూ వస్తున్నటువంటి సందర్భము. దీని వెనక బీజేపీ పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేటువంటి విషయం ఆయన రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి ఒకే ఒక సందేహం, బీజేపీకి ఏంటి లాభం సార్ తెలుగుదేశాన్ని నష్టపరిస్తే? బీజేపీకి ఏంటి లాభం అంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేసినందువల్ల ఆంధ్రప్రదేశ్ లో 1999లో మద్దతు ఇచ్చి ఏ విధంగా నష్టపోయారు, 2014లో ఏ విధంగా ఇచ్చి నష్టపోయారు అనేటువంటి బాధ ఇప్పటికీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీతో కొనసాగితే భవిష్యత్తులో తోక పార్టీగానే ఉంటామనేటువంటిది ఒకటి, తెలుగుదేశం పార్టీని మింగేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎదగలేము అనేటువంటిది వాళ్ళ కోరిక. జాతీయ రాజకీయాలు మీరు ఒక్కసారి ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీతో కలిసినటువంటి పార్టీలన్నీ కూడా రాజకీయంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తెలుగుదేశం వల్ల బీజేపీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి, అది కూడా ఎలా వాళ్ళు తీయలేరు, వాళ్ళకి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పవర్ ని ఈ రోజున ఉపయోగించుకొని మిగతా రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు హిందుత్వ ఎజెండాతో బీజేపీ లాభపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి